క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కొలస్స పత్రిక 2వ అధ్యాయం ఇది నా ధ్యానాంశంగా ఉంది. ప్రాముఖ్యంగా ఈ అధ్యాయంలో 4వ వచనాన్ని, 8వ వచనాన్ని, తదుపరి 19, 20 వచనాల్ని నేను మీ మధ్యకు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. మొదటగా 4వ వచనాన్ని మనము జాగ్రత్తగా గమనిద్దాం. పౌలు సంఘంతో మాట్లాడుతూ, ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచుకున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను అంటున్నాడు. ఎవడైనను చక్కటి మాటల చేత మిమ్మును మోసపుచ్చకుండా, యేసుక్రీస్తు దేవుడు కాదనో లేదా పరిశుద్ధాత్మ లేదనో ఇలా అతి భయంకరమైనటువంటి అసత్యాల్ని బోధిస్తే క్రైస్తవులు, విశ్వాసులు గుర్తిస్తారు కనుక అలాంటి పెద్ద విషయాలు బోధించకపోయినా కాస్త సత్యము అన్నట్టుగా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తూ చిన్నగా వారు వెళ్ళే దారిలోకి మిమ్మల్ని మళ్లించే ప్రయత్నం లేఖన ఆధారంగానే. ఎందుకంటే అపవాది ప్రభుని శోధించినప్పుడు వాడు లేఖనాలు ఎత్తే శోధించాడు. పౌలు కూడా అంటున్నాడు, పాపము ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకునే అది పరిపాలన చేస్తుంది కనుక లేఖనాలే చూపిస్తారు, మిమ్మల్ని మోసగించే ప్రయత్నం చేస్తారు. అందుకే రోమీలతో పౌలు మాట్లాడుతున్నప్పుడు అన్నాడు, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను, అట్టి వారి నుండి మీరు తొలగిపోవుడి అంటున్నాడు. ముందు నువ్వు కనిపెట్టాలి, అంటే వారిని గుర్తించగలగాలి. వారు చెబుతున్న బోధలు ఒకవేళ వ్యతిరేకమైనవి, భిన్నమైనవి నేను గుర్తించడానికి అసలు మొదట నీ దగ్గర కనీస లేఖన జ్ఞానం ఉండాలి. ప్రతిరోజు పరిశుద్ధాత్మ సహాయం చేత నువ్వు వాక్యం చదువుతున్న వాడవైతే, లేఖనాలలో ఇలా ఉన్నాయో లేదా నువ్వు పరిశోధించు వాడవైతే, నీవు బెరయ విశ్వాసుల్లాగా లేఖనాల మీద పట్టును సంపాదిస్తావు గనక నీ సమీపానికి వచ్చి నీకు బోధ చేస్తున్నవాడు సత్యాన్ని బోధిస్తున్నాడో దుర్నీతిని బోధిస్తున్నాడో నువ్వు గ్రహించగలుగుతావు. అటు వారి నుంచి నీవు దూరంగా వెళ్ళగలుగుతావు. ఎందుకంటే మనకు మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత, వంచన చేత, తప్పు మార్గమునకు లాగు కుయుక్తి చేత గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. ఎఫెసీలతో 4:14 అంటాడు కదా, తప్పు మార్గములు, వంచనతో, కుయుక్తితో గాలికి అటు ఇటు కొట్టుకొని పోయేటువంటి వారమై ఉండక, అంటే ఎదగాలి కాస్త. మీరు గమనించండి, చిన్న మొక్కలు ఉన్నాయనుకోండి, బలహీనంగా ఉన్నాయనుకోండి, ఓ తీవ్రమైన గాలి వచ్చినప్పుడు ఆ మొక్కలన్నీ కూడా గాలి కొట్టుకుపోతాయి, లేదా అక్కడికి విరిగిపోయే అవకాశం ఉంది. పునాది లేని ఇసుక మీద కట్టబడిన ఇల్లు చూడండి. ఉపమానంలో ప్రభు చెప్పాడు కదా, గాలి తుఫాను ఆ ఇంటి మీద కొట్టగా దానికి పునాది లేదు కనుక అది దాని స్థానాన్ని ఎరగక కొట్టుకొని వెళ్ళిపోయింది. భక్తిహీనులు సరైన పునాది మీద కట్టబడని వారు గాలి చెదరగొట్టే పొట్టువలు ఇలాగే ఉంటారు. కనుక ఒక మంచి వాక్యానుసారమైన పునాది మీద మనం కట్టబడే యోచన మనం కలిగి ఉండాలి ప్రతిరోజున. కొందరు సాత్వికులు ఉంటారు, పర్వాలేదండి, వాళ్ళు బోధించేది కూడా దేవుని గురించే కదా, వాళ్ళు కూడా బైబిల్లో లేఖనాలు చెబుతున్నారు కదా, అసలు విందాం వాళ్ళు చెప్పని ఏం చెబుతున్నారో. ఇక్కడే మనం అపవాదికి అవకాశం ఇస్తాం. పౌలు ఎఫెసీలతో మాట్లాడుతున్నప్పుడు 5వ అధ్యాయంలో 6-7 వచనాల్లో, వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మును మోసపరచనీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనక మీరు అటు వారితో పాలివారై ఉండకుడి. నువ్వేమనుకుంటున్నావో, బోధించేది వాడు కదా, తప్పు చెప్పేది వాడు కదా, ఒకవేళ శిక్షకు పాత్రుడైతే వాడే కదా, కాసేపు చెవి పడేసి వింటే మంది పోయేదేముందని నువ్వు అనుకుంటున్నావు. కానీ బోధిస్తూ వాడు అవిధేయత చూపిస్తున్నాడు. ఆ బోధకు చెవియొగ్గి వింటూ వానికి అవకాశం ఇస్తూ నీవు కూడా అవిధేయుడవై అటు వారితో పాలివారై ఉంటున్నావు. దైవోగ్రతకు నువ్వు లోనవుతావు.
ఆ విధంగా అవకాశం ఇవ్వడం ద్వారా నీలో ఆ విత్తనం తప్పకుండా మొలుస్తుంది. ఇక్కడ ఒక పారబుల్ నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో పరలోక రాజ్యము పొలములో విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నదని చెబుతూ, మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురువులు విత్తిపోయెను. వింటున్నారా? ఓ మంచి విత్తన మనిషిని పోలింది పరలోక రాజ్యం. కానీ అతడు నిద్రించుచుండగా అపవాది వచ్చి గోధుమల మధ్యలో గురుగులు విత్తుతున్నాడు. అపోస్తులైన దైవ సేవకులైన సంఘ కాపరులైన మీ కొరకు ప్రయాసపడి ఓ మంచి గోధుమ పంటగా మిమ్మల్ని తండ్రి ఇంటికి చేర్చాలని ప్రయాసపడుతుండగా, నీవు నిద్రావస్థలో ఉన్నప్పుడు, మెలకువ లేకపోతే, అపవాది తంత్రాలని గుర్తించకపోతే, దుర్బోధలను గుర్తించకపోతే, అటు వారికి విముఖుడవు కాకపోతే, ఇదిగో ఈ మంచి గోధుమలు అనే వాక్యం పక్కలే వాడు గురుగులు నీలో విత్తుతాడు. అవి కూడా మొలుస్తాయి, అవి కూడా పెరుగుతాయి. ఇలాగే ఒక సింపతితో మనకేం కాదులే అన్నట్టుగా హవ్వ సర్పము కుయుక్తికి తావిచ్చింది. కొరంతీయులతో పౌలు మాట్లాడుతున్నాడు 11వ అధ్యాయం 3వ వచనంలో, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపకుడి, క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. అపవాది ఆ సర్పము ఎలాగ మోసపరిచింది? ముందుగానే ప్రభు చెప్పాడు కదా, ఈ ఫలములన్నీ మీరు తినొచ్చు, పర్వాలేదు, కానీ ఇదిగో ఈ ఫలాని చెట్టు ఉంది కదా, మంచి చెడులను తెలివినిచ్చేటువంటిది, అది మీరు తినకూడదు, తినిన దినమున మీరు చచ్చెదరు అన్నది దైవ వాక్ అయితే ఆది కాండంలో 3:4 మనం చూస్తాం కదా. అందుకు సర్పం ఏమంటున్నాడు? మీరు చావనే చావరు. దేవుని వాక్యమునకు భిన్నమైన వాక్యాన్ని మీ దగ్గరికి ఎవరైనా తీసుకొస్తే నమ్మొద్దని పౌలు అందుకే అంటున్నాడు. 12వ వచనంలో లేదా 13వ వచనంలో యెహోవా మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఆ స్త్రీ అంటది, సర్పము నన్ను మోసపుచ్చి నందున నేను తింటిన. నేను ఎలా మోసపోయావు? ఎందుకు మోసపోయావు? అన్యస్వరం ఎందుకు విన్నావు? అసలు ఎందుకు తావి ఇచ్చావు? తినవద్దని ప్రభు దేవుడు చెబితే తినినా ఏం కాదని చెబుతున్నప్పుడు ఇది భిన్నమైనటువంటి వాక్యము, దేవుని ఆ కమాండ్మెంట్స్కి వ్యతిరేకంగా ఉందన్న గ్రహింపు నీకు ఎందుకు లేదు? అందుకే మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్త అంటుంది లేఖనం. ఇక రెండవ విషయానికి వస్తే మనం ఈ కొలస్స పత్రిక 2వ అధ్యాయంలో 8వ వచనం చూడండి. ఆయనను అనుసరింపగా మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠమును అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఎస్పెషల్లీ ఫిలాసఫీ ఆర్ ట్రెడిషన్స్ ఆఫ్ మెన్. మనుషుల తత్వము, జ్ఞానము, మనుషుల సాంప్రదాయము క్రీస్తు నుండి నిన్ను దూరంగా తీసివేస్తుంది. ప్రాముఖ్యంగా యెహోవా సాక్షులని, యేసునామములో మాత్రమే బాప్తిస్మమని, లేదా శనివారమే ఆరాధనని, లేదా రాత్రి మాత్రమే ప్రభుబల్ల ఆరాధన చేయాలని, లేదా అమావాస్య ప్రార్థనలని, పౌర్ణమి ప్రార్థనలని కొన్ని చెబుతున్నాను, మెట్టుకు కొన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎన్నో విధి విధానాలు ఉన్నాయి, మీరు వింటున్నారు, వారిని గ్రహించాలి. ఇటువంటి దేవుని వాక్యానికి వ్యతిరేకమైన బోధల విషయంలో ఏమాత్రం మీరు పాలివారుగా ఉండకూడదు. గలతీ 4వ అధ్యాయంలో 1వ వచనం నుండి 11 వచనాలు చాలా సుదీర్ఘంగా పౌలు అనేక విషయాలు వివరిస్తూ ఉన్నాడు. అన్నీ సమయం లేదు, కానీ కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడతాను. 3వ వాక్యం చూడండి. అటువలే మనమును బాలులమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రులను కావాలని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకే ధర్మశాస్త్రములకు లోబడిన వాడయ్యను. మనము పిల్లలుగా ఉన్నప్పుడు, ఈ సత్యము తెలియక పిల్లలుగా ఉన్నప్పుడు మనం దాసులుగా ఉన్నాం. ఎందుకంటే వారసుడైనను వాడు పిల్లవాడైనప్పుడు దాసునికి వారసునికి వ్యత్యాసం లేదు. ప్రాపర్టీ అంతా వానికి ఇచ్చిన వాడు మైనర్ కదా, వానికి అధికారం లేదు.
అయితే వాడు మేజర్ అయిన తర్వాత వాడు వారసుడు అవుతాడు. అంతవరకు వాడు దాసులతో సమానమే. కనుక ధర్మశాస్త్ర సంబంధంగా మనం దాసులమై ఉన్నాం. కాలం సంపూర్ణపడు క్రీస్తు వచ్చాడు. ఆ ధర్మశాస్త్ర సంబంధమైన దాసత్వం నుంచి మనం విడిపించి కుమారులుగా మార్చాడు. ఇందుని బట్టి దేవునికి స్తోత్రం. అయితే ఇంకా కొంతమంది అవివేకులుగా ఉండి, పిల్లలుగానే ఉండి మూలపాటల వైపే తిరుగుతూ ఉన్నారు అని పౌలు ఇక్కడ వాపోతున్నాడు. అందుకే 8వ వచనంలో అంటాడు, ఆ కాలం మంది అయితే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవులు కాని వారికి దాసులై ఉంటుంది, కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడి ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమై ఉన్న మూలపాఠము తట్టు మరలా తిరగనేలా. ఇదే మాటను కొలస్స 2వ పత్రికలో ఇందాక చెప్పాను కదా, 20వ వచనమని మనం చూస్తాం. అక్కడ కూడా మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠ విషయములలో మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనిలావని వాడుకొను చేత నశించిపోయెను. ఎఫెసీ 4:10 కూడా అంటాడు, మీరు దినములను, మాసములను, ఉత్సవకాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమో అని నేను మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, మనుష్యులైన, బోధకులైన, అపవాది అయిన, సర్పమైన, భిన్న అభిప్రాయాలైన లేదా కాలములు సమయములైన మిమ్మల్ని మోసపుచ్చకుండా, క్రీస్తు సరళత నుండి మీరు తొలగిపోకుండా అపోస్తుల బోధలో పునాది మీద వాక్యానుసారంగా కట్టుబడే కృప దేవుడు మీకు సమృద్ధిగా దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవగల దేవా యేసుక్రీస్తు ప్రభువా, నేను స్తుతిస్తూ నిన్ను మహిమపరుస్తున్నాను. నిజముగా పౌలు సంఘంతో మాట్లాడుతున్నప్పుడు మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని చిన్నపిల్లలాగా ఉండి ఇంకా గాలికి అటు ఇటు కొట్టుకొని పోతూ మోసగించబడుతూ ఉండగా సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు. ఈ దినాల్లో అనేక రకములైన పద్ధతులు మాయావేషము ధరించి మా ముందు కనబడుతుండగా నీ ప్రియ పిల్లలందరికీ తగిన జ్ఞానము, వివేకము, ఆత్మ ప్రత్యక్షత, అటు వాటిని గుర్తుపట్టేటువంటి ఆత్మ జ్ఞానము దయచేయమని అపోస్తుల బోధలో వాక్యానుసారంగా చక్కటి పునాది మీద కట్టబడి తమ బహుమానం ఎవడు అపహరించకుండా, దొంగిలకుండా జాగ్రత్త పడే కృప వారికి మెండుగా దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.